హలో. గోంగూర మటన్, చికెన్, రొయ్యలు ఎన్ని వంటకాలు గోంగూరతో ఏది చేసినా సూపర్గా ఉంటుంది. మరి గోంగూరతో ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను కూడా ఫస్ట్ టైం చేశాను, సూపర్ ఉంది. మా సైడ్ అయితే గోంగూరని పుంటికూర అంటాము. మీరు ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు పచ్చడే చేస్తాను, ఈసారి కొత్తగా ఎగ్ కర్రీ చేశాను, సూపర్ ఉంది కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం. సుత్తి లేకుండా సింపుల్గా చెప్తాను రండి. ఓ 4-5 గుడ్లను ఉడకపెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక కట్ట వరకు గోంగూరని శుభ్రంగా కడిగి దాంతోపాటు 4-5 పచ్చిమిర్చి కూడా వేసి దగ్గరగా ఉడికించుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా రుబ్బేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక గుడ్డును పగలగొట్టుకొని కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసేసి పక్కన పెట్టేయండి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి నూనె ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా ఆకు, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ పట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, తగినంత వాటర్ కూడా వేసి మూత పెట్టి ఆయిల్ పైకొచ్చేంత వరకు కర్రీ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకొచ్చేస్తుంది. దాదాపు ఆల్మోస్ట్ కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గుడ్లు, ఫ్రై చేసుకున్న గుడ్డును కూడా వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని అద్దిరిపోయే గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది కర్రీ. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.